బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం చాలా సింపుల్. బ్యాంకుల నుంచి ప్రైవేటు కంపెనీల వరకు ఈ సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇలా పెద్ద మొత్తంలో గోల్డ్ లోన్స్ తీసుకున్న వారు తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అవుతున్నట్లు తేలింది. దీంతో బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ గతంలోలా కాకుండా కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రూడ్ ధరలు, మారుతున్న వినియోగదారుల ప్రవర్తన లోన్స్ ఇస్తున్న కంపెనీలను అదేవిధంగా బ్యాంకులను అప్రమత్తం చేస్తున్నాయని చెప్పొచ్చు. భారతీయుల్లో పొదుపు అలవాట్లు భారీగా మారిపోతున్నాయి. గతంలోలా ప్రజలు సేవింగ్స్ ఖాతాలు లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బులు ఉంచట్లేదు. నేరుగా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీనివల్ల బ్యాంకుల వద్ద డిపాజిట్ల వృద్ధి తగ్గి రుణాల మంజూరు కష్టమైపోతుంది. వారికి క్యాపిటల్ మార్కెట్పై ఆధారపడే ఎన్బిఎఫ్లకు ఇది కలిసి వస్తోంది. అదే టైంలో యువతలో రుణాలు తీసుకోవడం పట్ల ఉన్న భయం అయితే పోయింది. ఇది హౌస్ హోల్డ్ బ్యాలెన్స్ షీట్లపై ప్రభావం చూపేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే గోల్డ్ లోన్ కేటగిరీలో కనిపిస్తున్న వింత ధోరణి. సాధారణంగా చిన్న రుణాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని బ్యాంకింగ్ సంస్థలు భావిస్తాయి. కానీ గోల్డ్ లోన్లలో మాత్రం 2,50,000 కంటే ఎక్కువ రుణాలతో రిస్క్ ఎక్కువ ఉందని తెలుస్తోంది. చాలామంది తమ వ్యాపారాల కోసం ఇంట్లోని ఆభరణాలను తాకట్టు పెడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ఆ గోల్డ్ లోన్ తీర్చలేకపోతున్నారు. ఇలాంటి మార్పులను గమనిస్తూ రాబోయే రోజుల్లో ఎవరికి గోల్డ్ లోన్ ఇస్తున్నాం అనే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామంటున్నారు. దీన్ని చూస్తుంటే ఆర్థిక వ్యవస్థలో పైనంతా బాగున్నట్టు కనిపించిన లోలోపల మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. సో గోల్డ్ లోన్ డిఫాల్ట్ కూడా పెరుగుతోందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.